హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. మా సబ్స్క్రైబర్స్ లో ఒక అమ్మాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ పిలిచిందండి. వెళ్తున్నా, వాకింగ్ అయిపోయి స్నానం చేసి వెళ్తున్నా. ఇప్పుడు మా పిల్లల స్కూల్లో హోలీ జరుగుతుంది చూడండి. మా మనవడి స్కూల్లో ఇది. హలో ఆంటీ, వెల్కమ్ వెల్కమ్. హలో, హాయ్ ఉమా. హాయ్ మౌనిక. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? గుడ్. వీళ్ళిద్దరు వాకింగ్ లో ఫ్రెండ్స్ అన్నట్టు. ఇక్కడ ఈ కాలనీలో తను ఉమా హైదరాబాద్ నుంచి, తీరా చూస్తే మాచంపేటలో కూడా చుట్టాలు ఉన్నారంట తనకి. వీళ్ళైతే అనంతపురం. వీళ్ళ నాయనమ్మ వీళ్ళ తాత ముందు సబ్స్క్రైబర్స్ నాకు. వాళ్ళు వీళ్ళకి పరిచయం చేసిండ్రు నన్ను. వాళ్ళు వెళ్ళిపోయింది ఇండియాకి. మేమైతే ఈరోజు వీళ్ళ ఇంటికి వచ్చినాం బ్రేక్ఫాస్ట్ కోసం. సరే, కాసేపు కూర్చొని మాట్లాడి మంచినీళ్ళు అవి తాగిన తర్వాత ఆంటీ మా గార్డెన్ చూద్దారండి అని పిలిచింది మౌనిక. ఆంటీ రండి, మా గార్డెన్ చూద్దరు. బంతిపూల చెట్లు నాటిన చాలా రోజులైతుంది, చాలా పెద్దగా పెరిగినాయి, కానీ ఇంతవరకు పువ్వులు అవైతే రాలేదు. ఆంటీ చూడండి అని పిలిస్తే అక్కడికి వెళ్ళి చూసినాము. బంతి చెట్టు చూసిండ్రు ఎంత బాగుందో. పువ్వులు రావట్లేదని బాధపడుతుంది. వెనకటికి పువ్వులు రాకపోతే కోసేస్తాను ఒకరంటే వద్దు వద్దని ఒకరని ఏదంట. చామంతి చూడబ్బా ఎంత మంచిగా మొగ్గలేసి. ఏ కలర్? పింక్ ఆంటీ, డార్క్ పింక్. ఆకు కనిపించదు, మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి. అదే కదా. ఇది ఒక మొక్క తీసుకోవచ్చు. ఇది ఇండియాకా తెలియదు. ఇండియాలో దొరకవా? మస్తు నర్సరీలో వస్తే మస్తు దొరుకుతుంది. నిమ్మకాయ చెట్టు మ్యాండ్రిన్ ఆంటీ. మ్యాండ్రిన్. ఓకే. ఫిగ్. ఇది గోల్డ్ చామంతి. ఓకే. ఇది పంప్కిన్. ఇదో మీ పంక్తిని నేను చూసిన నీకంటే ముందు. మౌనిక జ్యూస్ రోజు జ్యూస్ తాగు. ఇది ఇప్పుడు నడుస్తుంది. అదే కదా. కర్రీ లీఫ్ ప్లాంట్. బంగారం అయినా కొనవచ్చు కానీ కరివేపాకు కొనలేమంట ఆస్ట్రేలియాలో. మల్లె చెట్టు. అక్కడ కొనకపోయి పూసినాయి మల్లెపూలు ఆ చివరన ఆడ. అది మర్వము, పుదీనా. అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ బ్యాక్ యార్డ్లో పిల్లల కొరకు ఆడుకునేటందుకు ఇట్లా ఉయ్యాలలు, జారుడు బండలు, ట్రాంపోలిన్లు అట్లా చాలామంది పెట్టుకుంటారండి. కూర్చోవడానికి బెంచ్ లాగా అక్కడ బాగా చేసిండ్రు. ఆ పక్కనే 2 చిన్న మిరప చెట్లు ఉన్నవి, ఇంకేవో 2-3 పండ్ల చెట్లు, యాపిల్ చెట్టు ఉంది అక్కడ. ఆ పక్కనే గరాజ్ ఉందండి. ఇట్లా గార్డెన్ సామాన్లు అవి పెట్టుకొని ఇంకే ఆ పక్కన ఉయ్యాలలు ఉన్నాయి కదా, ఈ పక్క ట్రాంపోలిన్ పెట్టిండ్రండి. ముందు డోర్లు సామాన్యంగా ఎప్పుడు ఓపెన్ చేయరు. పిల్లలు ఎప్పుడైనా బ్యాక్ యార్డ్లోనే ఆడుకుంటుంటారు. అందుకే ఇట్లా ఆట వస్తువులు అవి పెట్టుకుంటారు కంపల్సరీ. మసాలా దోశ చేసింది, ఇంకా కొన్నిటికేమో దోశలో పెట్టింది. అయితే తను పాప ఏడ్చే వరకు నేను దోశలు వేసిన, కూర లోపల పెట్టకుండా బయట పెట్టుకున్నాం. అట్లా వాకింగ్ లో కలిసిన ఫ్రెండ్ మౌనిక, వీళ్ళిద్దరు నాకు వాకింగ్ లో కలిసిండ్రు. బ్రేక్ఫాస్ట్ రమ్మంటే వచ్చిన అన్నట్టు ఈరోజు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైనా కలిసిపోతామండి. పోయినా చేస్తా నేను వంట అక్కడ కూడా. అవునంటే అది ఒక్కొక్కరు హెల్ప్ అంటే ఎవరింటికి పైన అడగడం మన ఇల్లు అనుకోని. మౌనిక వాకింగ్, ఆంటీ వాకింగ్, నేను వాకింగ్. హైదరాబాద్ ద్వారకా నగర్ ఉంటాం ఆంటీ. హైదరాబాద్ నుంచి వనస్థలిపురం తినొచ్చి కడప, అనంతపూర్ కడప వాళ్ళు. ఓకే. ఏం పచ్చడి మనకి? ఇది పండు మిర్చి అంటే మీ అత్తమ్మ పెట్టిందా? లేదు, మొదటి వచ్చింది. ఓకే. నిజవాడ వాళ్ళది. వాకింగ్ లో కలిసినప్పుడు చూసి గుర్తుపట్టి పలకరించి మాట్లాడింది ఇద్దరు. ఇక్కడ
ఆంటీ ఫ్యాన్స్ మేమంతా. బాగుంది మౌనిక. ఒక రోజు వాకింగ్ చేస్తుంటే సడన్గా వెనక నుంచి జయశ్రీ ఆంటీ అని పిలిచింది. ఎవరబ్బా అని చూసిన నేను, మౌనిక అది వెనకాల ఉన్నది. జొన్న రొట్టెలు చేయడం రాదంట, ఉమా చేస్తా అంటే ఉమాతో జొన్న రొట్టెలు చేయించుకున్నది మౌనిక. మేం చేసినట్టే పలసగా చేసింది. యాక్చువల్గా ఆమెది కూడా మా వైపే వాళ్ళు. ఎంత సంతోషపడిందో మౌనిక రొట్టెలు చూసి. అట్లా అస్సలు అవసరం లేదు. చెప్పు ఇప్పుడు. ఇప్పుడు భయం. ఇందాక ఏం చెప్పినామో అదే చెప్పు. మీరు చాలా గ్రేట్ ఆంటీ. ఈ ఏజ్ లో కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారంటే మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. థ్యాంక్ యూ. చీజ్ చీజ్ చెప్పు. చీజ్ చెప్పు. చీజ్. తర్వాత గుర్తుండాలని చెప్పేసి ఒక ఫోటో తీసుకుందాం ఆంటీ అంటే ఇంక అక్కడ కూర్చొని ఫోటో అది తీసుకున్నాము. తీసుకొని ఇంకా బాయ్ చెప్పి వచ్చేసినాం. మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ చేసి వెళ్ళండి అని అంటది. ఇంకా లంచ్ వద్దు ఏమొద్దు అని చెప్పి ఇంకా బలవంతంగా పంపించింది. ఒక సబ్స్క్రైబరు నన్ను ఇంత ప్రేమగా ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్కు పిలిచి ఇంత ట్రీట్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అట్లా బాయ్ చెప్పేసి నేను ఉమా కలిసి వచ్చినాము. సగం దూరం వరకు వచ్చిన తర్వాత తను వాళ్ళ ఇంటి వైపు వెళ్ళింది, నేను మా ఇంటి వైపు వెళ్ళిన. ఇట్లా చూసిండ్రా మా సబ్స్క్రైబర్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినాము ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.